ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. హాలిడేస్లో అనేక మంది చేసే ఒక పని ఏంటి అంటే ఉదయం నిద్రలేగానే ఫోన్ చేతిలో పట్టుకొని వీడియోలు చూస్తూ కూర్చుంటారు. దయచేసి వ్యర్థమైన వీడియోలు చూస్తూ గంటల తరబడి కూర్చొని సమయాన్ని వృధా చేయొద్దండి. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చాలా ఇండోర్ గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడడానికి ప్రయత్నం చేయండి. చెస్ ఆడొచ్చు, క్యారమ్ బోర్డ్ ఆడొచ్చు, లేకుంటే మీరు ఇంటిలో సాయంకాల సమయంలో కొంతమంది ఇంటి దగ్గర ఉన్నటువంటి దగ్గర మీరు షటిల్ ఆడడానికి ప్రయత్నం చేయండి, లేకుంటే బ్యాడ్మింటన్ ఆడడానికి ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లయితే స్విమ్మింగ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శరత్ గారు మంచి మాట చెప్పాడని చెప్పి వెళ్ళిపోయి ఒక ప్యాకాట కట్ట కొనుక్కొని కూర్చొని ప్యాకాట ఆడుతూ కూర్చోవద్దండి. చాలా మంచి గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్, అవి ఆడడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు మంచి రిక్రియేషన్ దొరుకుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆటల విషయంలో కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. కనుక వాకింగ్ వెళ్ళండి, జాగింగ్కి ఉదయకాల సమయంలో జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఇండోర్ గేమ్స్ ఆడండి. టైంని మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇవన్నీ చేస్తూ వీటితో పాటు ప్రార్థనకి సమయాన్ని కేటాయించండి. ఈ ఉదయకాల సమయం కొరకు ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనికి సెలవిచ్చిన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన యొక్క భక్తునికి, తన యొక్క బిడ్డకి, తను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఒకటి. మొట్టమొదటి మాట చెప్తాను చూడండి, సమాధానం. మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటారు, బ్రదర్ ఉదయకాల సమయంలో మీరు షలోమ్ అంటారు, అంటే అర్థం ఏంటి అని. గమనించండి ప్రియులారా, యోహాను సువార్తలు మీరు గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెందిన తరువాత శిష్యులు యూదులకు భయపడి తలుపులన్నీ మూసుకున్నప్పుడు, యేసు ప్రభు మరణాన్ని జయించిన తరువాత పునరుద్ధానము తరువాత శిష్యులను కలుసుకున్నప్పుడు ప్రభు పలికిన మొదటి మాట షలోమ్ అన్నారు. షాలోమ్ అనేటటువంటిది హీబ్రూ పదం అనమాట అండి. షాలోమ్ అనే మాటకు అర్థం ఏంటి అంటే మీకు సమాధానము కలుగునుగాక. ప్రభు ఈ మాట ఎప్పుడు వాడారు అంటే ఆయన సిలువను జయించిన తరువాత. ఇక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నేను మరణాన్ని జయించి ఉన్నాను, సదాకాలం మీతో ఉంటాను, కనుక మీరు భయపడొద్దండి అని దేవుడు షాలోమ్ అనే మాట ఉపయోగించారండి. అనేక సార్లు నేను ఇజ్రాయెల్ దేశం వెళుతూ ఉన్నాను కూడా. ఈ ఇజ్రాయెల్ దేశంలో మన యూదులు కనిపించినప్పుడు షలోమ్ అన్నాం అనుకోండి, వారేమంటారు తెలుసా? షలోమ్ షలోమ్ అంటారు. దాని అర్థం ఏంటి అంటే మీకును నాకును సమాధానము కలుగునుగాక అంటారు. ప్రభు ఈ వ్యక్తిని దర్శించినప్పుడు దేవుడిచ్చిన మొదటి శ్రేష్టమైన వాగ్దానము నీకు సమాధానం కలుగుతుంది. రెండో మాట చదువుతాను చూడండి, భయపడొద్దు. మూడో మాట చదువుతాను చూడండి, నీవు చావవని అతనికి సెలవిచ్చును. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. మాసంలో నేను చెప్పాను, అన్ని వాగ్దానాలు ఉంటాయండి. హెచ్చరించే వాగ్దానాలు, బలపరిచే వాగ్దానాలు, మిమ్మల్ని సరిచేసే వాగ్దానాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాగ్దానాలు, అన్ని వాగ్దానాలు ఆ నెల మొత్తం ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తుంటాం. ఈరోజు ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి తెలుసా? నీకు సమాధానం కలుగుతుంది, నీవు భయపడొద్దు. ముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే మరొక్కసారి చదువుతాను చూడండి, నీవు చావవు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరణ భయం ఉందా ఈ ఉదయకాల సమయంలో? నాకేదో అయిపోతుంది, నన్ను వచ్చి ఎవరో ఏదో చేసేస్తారు, ఇక నాకు ఆయుష్ అయిపోయింది, నాకు ఇంకా ఆరోగ్యం కలగదేమో, నన్ను ఎవరన్నా చంపేస్తారేమో, ఇక నేను బ్రతకనేమో అనుకుంటున్నావా? ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ప్రభు నీకు ఆయుష్ను దయచేస్తా ఉన్నాడు, ప్రభు నీకు ఆరోగ్యాన్ని దయచేస్తా ఉన్నాడు, ప్రభు నీకు దీర్ఘాయుష్ను దేవుడు దయచేసి సమాధానమును, సంతోషమును అనుగ్రహించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరిచే మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ప్రభు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.